మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జూలూరుపాడి మండలం వినోదనగర్ కాలనీ మరియు ఎస్సీ కాలనీ చెందిన వాసులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి బిందెలతో సహా వచ్చేసి కొత్తగూడెం ఖమ్మం వెళ్ళి రహదారిపై కూర్చొని నిరసన తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే జూలూరుపాడి మండలం వినోద్ కాలనీ ఎస్సీ కాలనీ గత కొన్ని రోజులుగా నీటి కొరత అనేది ఏర్పడింది. ఇక అందులో ఎండాకాలం అవ్వడంతో ఇంకా ఈ నీటి కొరత అనేది ఎక్కువ అవడంతో అక్కడ సంబంధించిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో అదే పంచాయతీ సెక్రటరీకి కూడా వీరు చెప్పడం జరిగింది. పట్టించుకోవడం కాకుండా ఆ ఏరియాలో ఉన్న వాటర్ ట్యాంకులు ఏవైతే నిర్మించి ఉన్నారో ఆ త్రాగునీటి వాటర్ ట్యాంకు అవి కూడా రాకపోవడంతో వారు ఆ ఏరియాలోకి ఏవైనా వెహికల్స్ ద్వారా వాటర్ ట్యాంకుల్ని పంపించమని ఆ ఏరియా సర్పంచ్లకి పంచాయతీ సెక్రటరీకి చెప్పడం జరిగింది. దీనికి కూడా మా దగ్గర వెహికల్కి సంబంధించిన డీజిల్కి సంబంధించిన డబ్బులు లేవు, మా దగ్గర ఏం లేవు అని చెప్పేసి అనడంతో ఏరియాకి సంబంధించిన ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఆగ్రహానికి గురై ఈ రోడ్ల మీద బైఠాయించడం జరిగింది. అందులో భద్రాద్రి కొత్తగూడెంలో ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. గత 2-3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఈ మధ్యలో వాతావరణం కూడా ఎక్కువ ఎండ తీవ్రత అనేది ఎక్కువైంది. మామూలు సాధారణ మనిషి కూడా ఎండ తీవ్రతకి కొంచెం దాహం కొంచెం నీరు లేకపోయినా కానీ మనిషి అతలకుతలమయ్యే పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు గత కొన్ని నెలలుగా వాటర్ లేకుండా వాళ్ళు ఇష్టాలు పడుతున్నారు. ఈ వాటర్ కొరత అనేది తొందరగా ఈ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఈ అధికారులు తొందరగా స్పందించి ఈ వాటర్ కొరత అనేది వీరికి ఈ ప్రాబ్లం అనేది తొందరగా క్లియర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. పక్కన మనం ఇక్కడ విజువల్స్ చూసుకున్నట్లయితే మన పక్కన ఈ జనాలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా ఆగ్రహంతో కోపంతోనే ఇంకా ఇవి ఎవరికి చెప్పినా ఇది కాదు అని చెప్పేసి ఈ అధికారులకు చెప్పినా ఎవరితో చెప్పినా వీళ్ళు పట్టించుకోవాలని చెప్పేసి పక్కన మీరు చూడొచ్చు, విజువల్స్ చూడొచ్చు. డైరెక్ట్ వారు బిందెలతో బకెట్లతో సహా వీళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి బైఠాయించి వెహికల్స్ పోకుండా నిరసన అనేది తెలుపుతున్నారు. ఈ నిరసన అనేది వీరితోనే కాకుండా ప్రభుత్వం వరకు పోయి వీరికి ఏదైనా అధికారుల ద్వారా వారికి నీటి కొరత అనేది ఆ ప్రాబ్లం అనేది క్లియర్ కావాలని చెప్పి చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ కష్టాలు అనేది తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ శివతో నేను మీ యాంకర్ భార్గవ్, సుమన్ టీవీ కొత్తగూడెం.